హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ లేడీస్ లేవగానే ఏం చేస్తారు? కిచెన్‌లోకే కదా వచ్చేది. కిచెన్‌లోకొచ్చి ఇంకా వర్క్ ఉంటుంది కదా! వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. నేను కూడా ఈరోజు కిచెన్‌లోకొచ్చి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ చపాతీ. ఫస్ట్ పూరి చేద్దాం అనుకున్నాను. తర్వాత ఇంక పూరీకైతే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొంచెం ఈరోజు వడియాలు పెట్టాలనుకున్నాను. సడెన్‌గా అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాను. ఇంకా ఏ రోజుకి ఆ రోజు అట్లే అవుతుంది. ఇంకా ఈ మధ్యలో ఏందంటే వర్షాలు గూడా స్టార్ట్ అవుతున్నాయి గదా! ఈవినింగ్ కాగానే గాలిదుమ్ములు, ఇంకొంచెం చినుకులు పడడం, ఇంకా అట్లా అవుతుంది. ఇంకా వడియాలైతే పెట్టిన వడియాలైతే అక్క వాళ్ళకిచ్చేసాను. నేను కొన్ని ఉంచుకున్నాను. ఇంకా అయిపోవడానికి వచ్చినాయి గూడా. ఇక మళ్ళీ వడియాలు పెట్టడం స్టార్ట్ చేయాలనేసి ఇంకా పూరి చేస్తే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది గదా! ఇంకా తొందరగా చపాతీ అవుతుంది. అందుకే చపాతీ పిండి కలిపి ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒకవైపు మా నాన్నకి ఈరోజు సండే గదా! అంటే నిన్న సండే గదా! ఇక కుంకుడుకాయలైతే నానబెట్టేసాను. దాని రసం తీయాలి. సండే వచ్చిందంటే ఇంకా ఇదొక పెద్ద హెడేక్ అనమాట. హెడేక్ అంటే ఏముందిలే గానీ కొంచెం వర్క్ బిజీ ఎక్కువుంటుంది గదా! లేడీస్‌కి ఏ రోజు కూడా ఇంకా సెలవంటూ ఉండదు గదా! అదే జాబ్ చేసే వాళ్ళకైతే వీక్లీ హాలిడేనే ఉంటుంది. కానీ హోమ్ మేకర్‌కైతే ఏ రోజు కూడా హాలిడే ఉండదండి. ఇది నిజమే కదా! నెక్స్ట్ ఇక్కడ చపాతీ అయితే చేశాను. మా నాన్నకి కూడా స్నానం చేశారు. ఇంకా మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత తనకి చపాతీ అయితే పెట్టాలి. ఫస్ట్ తనకైతే 2 చపాతీలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అంటే పిండి ముద్దలైతే ఒక 8 చేశాను. ఎక్కువ తక్కువ ఏం చేయను. ఎప్పుడో ఒకసారి తింటానంటే ఎక్కువ చేస్తాను కానీ, ఇంకా రెగ్యులర్‌గా అయితే సరిపోనే చేస్తాను. అయితే 2 చపాతీలు ముందు తనకు చేసి పెడితే మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత తను తినేస్తాడు కదా! ఇక అందుకే తన కోసమైతే 2 చపాతీలు ప్రిపేర్ చేశాను. ఇంకా ఒకవైపైతే చపాతీలు ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అంటే బియ్యపు పిండి వడియాలైతే ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యపు పిండి అయితే తీసుకున్నాను. నేను అంతకుముందే 2 కేజీలన్నర పట్టించాను. ఇంకా ఈ లోటా కనిపిస్తుంది కదా! ఈ లోటాతో 2 ½ లోటాల పిండైతే తీసుకున్నాను. ఇంకా దీనికి వాటర్ అయితే దానికి డబల్ అంటే ఒక లోటాకి 2 లోటాల వాటరు తీసుకున్నాను. మొత్తం 5 తీసుకున్నాననమాట. అంటే 5 లోటాల వాటర్ అయితే తీసుకున్నాను. ఇక చపాతీ కూడా అందరికీ చేశాను. కుంకుడుకాయ రసం తీయాలి. పప్పైతే డిష్ అవుట్ చేశాను. అందులో కొంచెం రైస్ కలుపుకొని తినేయాలనమాట. నెక్స్ట్ ఇంకా బియ్యపిండి వడియాలు ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను కదా! అందులోకైతే కొంచెం ఆవాలు, జీలకర్ర, వాము, టేస్ట్ సరిపడా సాల్టు. నెక్స్ట్ మామిడికాయ పప్పు డిష్ అవుట్ చేశాను చెప్పాను కదా! అది కూడా మీకు చూపించాను. వైట్ రైసు ఇంకా మా నాన్నకైతే బాక్స్ కట్టేయాలి. ఇక్కడ సండే గదా! నిన్న మా చిన్నునేమో ఇంకా నెయిల్స్ కట్ చేసుకుంటున్నాడు. ఇంక ఎవ్రీ సండే తన వర్క్ అయితే తను చేసుకుంటాడు. నెయిల్స్ కటింగ్ గాని, ఇంకొంచెం హెడ్ బాత్ అయితే నేనే చేయిస్తాను. బాడీ బాత్ అయితే మా చిన్నునే చేస్తాడు. ఇక్కడ నీళ్ళు చూడండి మంచిగా మసులుతున్నాయి గదా! ఆ మసిలే వాటర్‌లోనే మెంతులు కాదండి. నువ్వులు, ఆవా ఛీ! నువ్వులను, జీలకర్ర, వాము వేశాను. వేసి ఇంక అంతా కుక్ చేసిన తర్వాత ఇంకా డాబా మీదకైతే వచ్చాను. మా నాన్న డ్యూటీకెళ్ళేటప్పుడు కొంచెం మంచం పైన పెట్టమంటే డాబా మీద పెట్టేసి వెళ్ళాడు. ఇంకా నేనేమో శారీ ఒకటి నీళ్ళలో జాడించి వేశాను. కొద్దిగా నీళ్లు గారిపోయిన తర్వాత ఇంకా మంచం మీద పరిచేసి వడియాలు పెట్టాలి గదా! బ్రష్ చేసుకునేటప్పుడే ఇంకా శారీని గూడా నీళ్ళలో ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ చేశాను. మామూలుగా నేను సర్ఫ్ ఏం లేదు. మామూలుగా వాష్ చేసేసి ఇంకా తీగకైతే ఏసాను. నీళ్లు గారిపోయిన తర్వాత ఇంకా మంచం మా నాని డాబా మీద తీసుకొచ్చాడు కదా! ఆ మంచం మీద పరిచి ఇంకా ఆ శారీ లేవకుండా 4 వైపులా గూడా క్లిప్పులు పెట్టేసాను. అంటే మంచానికి నవారుంటుంది గదా! ఆ నవారుకి శారీని ఇట్లా జాయిన్ చేసి క్లిప్పులు పెట్టాను. ఇంకా ఎంత గాలొచ్చినా గూడా శారీ పైకి లేవదనమాట. అంటే వడియాలు పెట్టినా గూడా డిస్టర్బ్ అవ్వవు. ఎప్పుడు అట్లే చేస్తాలేండి. ఇంకా ఇక్కడ మా చిన్నునేమో గొడుగు పట్టుకొని ఇంకా నాకు నీడ పడుతున్నాడు. అంటే ఎండలో వడియాలు పెడుతున్నాను గదా! ఇంకా అప్పటికి టైం వచ్చేసి 9:30 ఏమో అయిందండి. అంటే ఇంట్లో వర్కు చేసుకొని పైకొచ్చాను. అయితే అప్పటికప్పుడే డిసైడ్ అయ్యానండి. ఒక ముందు రోజు నైటే ప్రిపేర్‌లో ఉంటే ఫాస్ట్‌గా పెట్టేసాను. అంటే ఎర్లీగా పెట్టేసేదాన్ని గానీ, ఇంక అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాను. ఇంక ఈవినింగ్ అయ్యేసరికే గాలిదుమ్ములు, కొంచెం వర్షం చినుకులు పడుతున్నాయి. ఇంకా ఏ రోజుకి ఆ రోజు అవుతున్నాయి. ఇంకా సమ్మర్ అయిపోతే ఇంకా వడియాలు పెట్టేదేముండదు గదా! సరే ఎట్లైనా ఈరోజు పెడదామనేసి అప్పటికప్పుడే డిసైడ్ అయ్యి బియ్యపిండి తీసుకొని ఇంకా ఇట్లా ప్రిపేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఏందంటే ఇక్కడ డాబా మీద కూడా వచ్చేసాము. అప్పటికొచ్చేసరికి 10 అయింది. నేను ఇంకా బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి నెక్స్ట్ ఇంట్లో ఆ గిన్నెలు అవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ షింక్‌లో వేసి వచ్చాను. ఒకవైపు అయితే వాషింగ్ ఆన్‌లో పెట్టేసే వచ్చాననమాట డాబా మీదకి. అంటే మధ్య మధ్యలో వెళ్లి చూసుకోవచ్చు గదా! అక్కడ వర్క్ అవుతుంది. ఇక డాబా మీద గూడా వడియాలు పెట్టే పని గూడా అవుతుంది అనేసి
అంటే ఒకే టైంలో 2 పనులనమాట. 2 ఇన్ 1 అంటారు గదా! అట్లా. అక్కడ వాషింగ్ అవుతుంటాయి, ఇక్కడ వడియాలు పెట్టడం గూడా అవుతుంటాయనేసి ఇంకా డాబా మీదకొచ్చాను. పాపం మా చిన్ను అయితే ఇక్కడ కొంచెం హెల్ప్ చేశాడులెండి. గొడుగు తీసుకురమ్మంటే కిందకెళ్ళి గొడుగు తీసుకొచ్చి ఇంకా నేను వడియాలు పెట్టేటప్పుడు గొడుగైతే పట్టాడు. ఎండ అప్పటికే 10కి డాబా మీదకొచ్చాను. చూడండి ఎండ సుర్రుమంటుంది. అసలు చెమట అయితే మస్తు చెమట అనమాట. ఇంకా స్టూల్సు, ఇంకా గిన్నె, ప్లేటు, గంటెలు అవన్నీ కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మధ్య మధ్యలో అన్ని కుళ్ళు జోక్స్ వేస్తున్నాడనమాట మా చిన్ను. వడియాలు పెడుతుంటే ఇంకా అవి ఏది టీవీ సీరియల్స్ ఉంటాయి కదా, కార్టూన్స్, పిల్లల కార్టూన్స్. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే అవి మంచిగా చూడొచ్చు మమ్మీ, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా 3 ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇంకా అంటే మధ్యలో ఈ హాలిడేస్ రాకపోతే కంటిన్యూస్గా అయిపోయాయి, కానీ ఇంకా ఈ హాలిడేస్ వల్ల 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. ట్యూస్డే నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ బియ్యపిండి వడియాలైతే మంచిగా వచ్చాయి. నేను ఏందంటే ఒక 6 మంత్స్ బ్యాక్స్ 7 మంత్స్ బ్యాక్‌నండి అది మురుకుల మిషన్ తీసుకున్నాను కదా! అంతకుముందు నా దగ్గర స్టీల్‌ది ఉండేది. ఆ స్క్రూ టైపు. ఇంకా అది కొంచెం ఇబ్బందిగా ఉందని అనిపించేసి మళ్ళీ అల్యూమినియంది తీసుకున్నాను. అయితే అల్యూమినియంతో వేశాను గానీ ఇంకా నేనేందంటే గట్టిగా ప్రెస్ చేయలేకపోతున్నాను. అది కొంచెం ఇట్లా పిండి ముద్ద లోపల పెట్టినప్పుడు ఇట్లా వాటర్‌లాగా ఉండి టైట్‌గా పట్టేస్తుంది. ఇంకా నాకు ఈ చేతులన్నీ కూడా అరచేతులు ఇట్లా ప్రెస్ చేస్తాం కదా! బాగా పెయిన్ వచ్చేసి ఇంకా నేను అదైతే పక్కన పెట్టేసాను. మళ్ళీ స్క్రూ టైపే తీసుకున్నాను. స్క్రూ టైపే చాలా ఈజీగా ఉంటదండి. అలవాటైతే ఇంకా స్క్రూ టైపే చాలా ఈజీగా ఉంటది. ఇంకా ఈ ప్రెస్సింగే చాలా ప్రాబ్లమ్‌గా అనిపించిందనమాట నాకు. అందుకని మళ్ళీ స్క్రూ టైపు మురుకుల మిషనే తీసుకొని అందులో పిండి ముద్దను పెట్టేసి ఇంకా ఏది మురుకుల్లాగా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎండ గదా! బాగా దాహం వేస్తుంది. పాపం మధ్యలో మా చిన్ను అయితే కూల్ వాటర్ అయితే తీసుకొచ్చాడు. అంటే కుండలున్నాయి గదా! కిచెన్‌లో ఒక పెద్ద కుండ ఉంది. ఇంకా హాల్లోనేమో క్లే జగ్గు గూడా ఉంది గదా! శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం కదా! అది మాకు బాగా యూజ్ అవుతుందండి. ఇంకా నేనేందంటే సమ్మర్ సీజన్‌లో అయితే ఖచ్చితంగా దాన్ని తీసి క్లీన్ చేసి అందులో వాటర్ పోసి పెట్టుకుంటాను. స్టీల్ బాటిల్ అయితే అంటే నాకు స్టీల్ జగ్గు కూడా ఉంది వాటర్‌ది. అందులో పోయట్లేదు. సమ్మర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ క్లే జగ్గునే యూజ్ చేస్తాను. ఇంకా వింటర్ సీజన్‌లో, నెక్స్ట్ రైనీ సీజన్‌లో అయితే ఇంకా స్టీలు వాటర్ జగ్‌నే యూజ్ చేస్తాను. సమ్మర్ వచ్చిందంటే స్పెషల్‌గా ఆ క్లే జగ్గునైతే తీసి క్లీన్ చేసి వాటర్ పోసి ఇంకా అందులో వాటర్ తాగుతున్నాము. ఇంగా ఏందంటే మనకి అంటే అప్పటికప్పుడు కావాలన్నా ఆ క్లే జగ్‌లో వాటరు గ్లాస్‌లో పోసుకొని తాగుతాను. అందుకని ఎప్పుడు టీపాయ్ మీద పెడతాను. ఎవరికి దాహం వేసినా కూడా ఇంకా వాళ్ళు తాగుతారు. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా అయితే పెట్టేశాను. వీడియో ఇంకా ఆన్‌లోనే ఉంది. ఇంకా మా చిన్నునేమో మధ్యలో కిందకెళ్ళి వాటర్ తీసుకొచ్చాడు. ఇద్దరం తాగేసాము. మళ్ళీ మురుకులైతే స్టార్ట్ చేసాం పెట్టడము. ఇంక నేనేందంటే ఫస్ట్ మురుకుల మిషన్ కొత్తది తీసుకున్నాను గదా! అల్యూమినియంతో. దాంతోనే కొద్దిసేపయితే కుస్తీ పట్టాను. ఒక హాఫ్ దాకా వేశాను గానీ, తర్వాత చాలా ప్రాబ్లమ్‌గా ఉందనేసి తర్వాతయితే ఇంక తీశాను. ఇక్కడ మా చిన్ను గొడుగు పట్టమంటే ఇంకా అంటే గొడుగు పట్టకపోతే మమ్మీ నాకు వడియాలు పెట్టదేమో, అగా గొడుగు పట్టి నేను హెల్ప్ చేస్తా మమ్మీ నాకు మంచిగా వడియాలు పెట్టనేసి అంటూ కుళ్ళు జోక్స్ అయితే వేస్తున్నాడు. కనపడడు గానీ జోక్స్ అయితే సైలెంట్‌గా వేస్తాడనమాట. ఇంక మా చిన్నునే ఇంక తనకి ఓపిక లేక ఇంక నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను గదా! వడియాలు పెట్టేటప్పుడు. ఇంకా పాపం తను గూడా ఇబ్బందిగా అనిపిచ్చి, ఇంక వద్దులే మమ్మీ నువ్వు కూర్చో స్టూల్ మీద కూర్చో నీ వర్క్ వేసుకో అని చెప్పాను. కొద్దిసేపయితే కూర్చున్నాడు. ఇంకా నేనేందంటే కరెక్ట్‌గా ఒక చోటే ఉండి వడియాలు పెట్టాను గదా! మంచానికి 4 వైపులా తిరుగుతూ పెడుతుంటాను గదా! ఇంకా సరే ఫ్రెండ్స్, మీరు ఈ సమ్మర్‌లో ఏమేమి వడియాలు ప్రిపేర్ చేశారో కామెంట్‌లో షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇక్కడ కొద్దిసేపు అయితే వీడియో ఆఫ్ చేశాను. ఇంకా వడియాలన్నీ కూడా పెట్టేశాను. చూడండి మస్తు ఎండ అయితే సుర్రుమంటుంది అసలకి. ఇంకా దాని మీద అంటే కాకులేం లేవులెండి మా ఏరియాలో అసలు. ఒక్క కాకి చూద్దామని కూడా కనిపించదు. దాని మీదయితే మళ్ళీ శారీతో క్లోజ్ చేసి ఆ శారీ గాలికి లేవకుండా మళ్ళీ దానికి క్లిప్స్ అయితే పెట్టాను. ఇంకా వడియాలు పెట్టి కిందకొచ్చేసాను. అప్పటికి 11:45 అవుతుంది. ఇంట్లో వర్క్ అయితే ఏ వర్క్ కూడా కాలేదండి. కుకింగ్ సెక్షన్ అయింది. వడియాలు పెట్టే సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి. అయితే పైనుంచి వచ్చిన తర్వాత దాహం అస్సలు తీరలేదండి. సన్ స్ట్రోక్ లాగా అనిపించేసి ఇంకా అసలు అయోమయం అయిందనమాట. మంచి ఎండలో డాబా మీదకెళ్ళాం కదా! ఎర్లీగా పెడితే బాగుండు. కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాను కాబట్టికి ఇంకా పెట్టేశాను. ఇంక దాహం తీరకపోతే మా చిన్నుని మా పక్కనే కిరాణా స్టోర్ ఉంటే ఇంకా అందులో ఐస్ క్రీమ్స్ తీసుకురమ్మని చెప్పాను.
నేనేమో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్‌లో పెడదామంటే, డీప్ ఫ్రిడ్జ్ ఏమో బాగా డీఫ్రాస్ట్ అయిపోయి ఐస్ ఫామ్ అయిందండి. ఇంక అందులో పెట్టడానికి అసలు ప్లేస్ లేదు. రోజు కూడా ఇంకా బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను గానీ, ఐస్ అయితే మెల్ట్ అవ్వట్లేదు. కొద్దిగా స్లోగా అవుతుంది గదా! ఇంకా డీప్ ఫ్రిడ్జ్ అలా అవుతుంది. అందుకనే ఐస్ క్రీమ్ తీసుకొచ్చినా గూడా పెట్టడానికి డీప్ ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదు. అందుకే ఇంకా అప్పటికప్పుడే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని ఇంకా తింటున్నాము. నెక్స్ట్ ఇక్కడ కిరాణా స్టోర్‌లో అంటే మేము రెగ్యులర్‌గా కిరాణం తీసుకొస్తాం గదా! ఇంకా అక్కడైతే ఆరెంజు ఐస్ క్యాండీ తీసుకురమ్మంటే ఒక 5 తీసుకొచ్చారు. ఈచ్ వన్ 10 రూపీస్ అండి. అదే ఇంటి ముందల అమ్మే వాళ్ళొస్తారు గదా! అది బండి మీద అక్కడైతే 20 రూపీస్ అండి ఈచ్ వన్. అంటే 50 రూపీస్ సేవ్ చేసినట్టు నేను. నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంక తింటున్నాము. ఆల్రెడీ కూల్ వాటర్ అయితే తాగాను కానీ దాహం అయితే అస్సలు తీరలేదు. ఇంకా మా చిన్నుకి ఇస్తే తను కొద్దిసేపు అయిన తర్వాత తింటా మమ్మీ ముందు నువ్వు తినేసేయి నీకు దాహం తీరట్లేదని చెప్పావు కదా! ముందు నువ్వు తినేసేయి తర్వాత నేను తింటా అని చెప్పాడు. ఇంకా నేను తినేటప్పుడు ఇంకా మళ్ళీ మా చిన్ను కూడా అడిగాడు. అడిగితే తనకు కూడా తీసిచ్చాను. మిగతా 3 అయితే ఇంకా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. కొద్దిగా ప్లేస్ ఉంటే ఇంక అందులోనే పెట్టేశాను. ఇది బిర్యానీ బాక్స్ ఉంటుంది కదా! ఆ బిర్యానీ బాక్స్‌లో పెట్టేసి ఇంకా స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. నేను ఆల్రెడీ 2 ఐస్ క్రీమ్ తిన్నానండి. ఒకటి కాదు. ఒకటి వీడియోలో కనిపించింది. ఇంకోటేమో తర్వాత మళ్ళీ తిన్నాననమాట. ఎంత వాటర్ తాగినా దాహం తీరట్లేదు. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పల్పీ ఆరెంజ్ ఉంటే మళ్ళీ చెరొక కప్‌లో పోసుకొని ఇంకా హాల్లోకొచ్చి తాగేసాము. నేను 2 ఐస్ క్రీమ్ తిన్నాను. 2 సార్లు పల్పీ ఆరెంజ్ జ్యూస్ అయితే తాగాను. అంటే నాకు ఇంకా బాడీ ఎట్లా ఉందో చూడండి. బాగా సన్ స్ట్రోక్ లాగా అనిపించింది. ఫేస్ అంతా మాడిపోయింది. మా చిన్నుకి కూడా ఇచ్చాను. మా చిన్ను కూడా ఇంకా తాగుతున్నాడు. ఇక్కడేమో మమ్మీ అసలు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అంత ఎండలో ఎందుకు పెట్టావు అని చెప్పేసి ఇంకా మా చిన్నునేమో ఒక్కోసారి నవ్విస్తున్నాడు. పాపం ఒక్కోసారేమో బాధపడుతున్నాడనమాట. ఇంకా ఇంత వేడిగా ఉన్నప్పుడు వడియాలు పెట్టొద్దు మమ్మీ నువ్వు ఎండలోకెళ్ళి అని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా గిన్నెలన్నీ తోమి, ఇల్లు ఊడ్చి, మాప్ పెట్టి ఇంకా ల అంతా అయిన తర్వాత ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాను. ఇక్కడ ఏందంటే ఫస్ట్ లంచ్ చేసిన తర్వాతనే వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. గిన్నెలు తోమడము, ఇల్లు ఊడవడము, తుడవడము, ఇంకా తర్వాత అంత వర్క్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్ చేసిన తర్వాత చేశానండి ఈ పనులు. ఇంకా దీపం అయితే అన్నం తిన్న తర్వాతనే పెట్టాను. ఎందుకంటే అప్పటికే ఓవర్ టైం అయింది. ఇంట్లో వర్క్ చేసుకునేసరికి ఓవర్ టైం అయింది. అప్పటికి 1:30, 2:30 అయిందండి ఆఫ్టర్నూన్ వర్క్ అయ్యేసరికి. అందుకే ముందు 1కి లంచ్ చేసి ముందు ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత 3కి అట్లా దీపం పెట్టానండి. ఇంకా కొన్ని సందర్భాల్లో తప్పదు కదా! ఇంకా బెడ్రూమ్‌లోకి అయితే వచ్చాము. బెడ్రూమ్‌లో అయితే కూల్‌గా ఉంటుందని చెప్పాను కదా! ఫ్యాన్ వేసుకున్నా కూడా బెడ్రూమ్ నడుస్తుందండి. మంచి కూల్‌గా ఉంటుంది. అందుకే నాకు ఈ మాస్టర్ బెడ్రూమ్ అంటే మస్తు ఇష్టం అనమాట. కూల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మా చిన్నునేమో మొబైల్ చూస్తున్నాడు. మా చిన్నుకి ఇంకా కలిపి స్పూన్ వేసిస్తే తను తిన్నాడు. నేను కూడా తిన్నాను. అయితే వీడియో మార్నింగ్ చేశాను కదా! దాన్ని కొంచెం ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా కానీ అసలు ఓపిక లేదండి. పైనుంచి వచ్చేసరికి ముఖమంతా పీక్కుపోయి అసలు ఇంకా బాగా నీరసమైంది. అందుట్లో నేను నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేసరికి 1:30, 2 అవుతుంది ఒక్కోసారి. ఇంకా అది వీడియో వర్క్ చేసిన వాళ్ళకే అర్థమవుతుందండి ఆ కష్టం ఏంటో. అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకే ఆ హార్డ్ వర్క్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ 5:30 అట్లా అయితే మా నాని వచ్చారు. ఇంకా బయట అయితే కూర్చున్నాము. స్నాక్స్ అంటే ఇంకా బిస్కెట్స్ అవి తిన్నామండి. ఎక్కువ ఏం తినలేదు. అయితే కొన్ని కిరాణా సరుకులు తీసుకురావాలనేసి అనుకున్నాము. ఈ కిరాణా సరుకులు, డిన్నర్ అన్నీ చేసాము. నెక్స్ట్ ఇక్కడ నైటు 11, 10 ఏమో అయిందండి. ఇంకా బయటే కూర్చున్నాము. అయితే ఈలోపు గాలిదుమ్ము కొంచెం స్టార్ట్ అయ్యేసరికి ఇంక భయమేసింది. పైనే వడియాలు తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా గాలిదుమ్ము స్టార్ట్ అయ్యి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనుకో మళ్ళీ పెట్టిన వడియాలన్నీ కూడా ఇంకా తడిసిపోతాయి. అందుకే కింద తీసుకొచ్చి ఇంకా మంచాన్ని కూడా కిందకి తీసుకొచ్చాడు మా నాని. బయట బాల్కనీలో వేస్తే మా చిన్నునేమో చదువుకుంటూ ఉన్నాడు. మా నాని కూడా చదువుకుంటున్నాడు. ఇంకా నేనేమో శారీ నుండి వడియాలైతే సెపరేట్ చేస్తున్నాను. అప్పటికి 11, 10 అయింది. ఇంకా డిన్నర్ అన్నీ చేసి గిన్నెలన్నీ కూడా తోమేసి నెట్ బాస్కెట్‌లో వేసి వచ్చి ఈ వర్క్ చేశాననమాట. ఇక కొంచెం లేట్ అయినా కూడా ఈ వర్క్ చేసుకొని అంటే ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని పడుకోవచ్చు అనే ఉద్దేశంతో బయటైతే చల్లగాలుంది. ఇంకా బయటే కూర్చొని నా వర్క్ నేను చేసుకున్నాను. ఇంకా మా చిన్ను, మా నాని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకున్నారు. కళ్ళైతే మూతలు పడుతున్నాయి. వీడియోకైతే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ అస్సలు ఓపిక లేదండి. ఎడిటింగ్ కూడా చేయలేదు.
ఇంకా వడియాలన్నీ కూడా శారీ నుండి సెపరేట్ చేసి ఒక బేషన్లో అయితే పోసాను. ఇంకా మా నాన్నేమో ఓవర్ నైట్ అవుతుంది అనేసి ఇంకా చైర్లన్నీ కూడా లోపలికి సర్దుతున్నాడు. టైం వచ్చేసి అప్పుడు 11:10 అయింది నైట్. ఇంకా గేట్ లాక్ చేసి బండి లోపల పెట్టాలి. బండి కూడా బయటే ఉంది. అగో కనిపిస్తుంది కదా, బండి లోపల పెట్టేసి గేట్ లాక్ వేసి ఇంకా చైర్స్ అన్నీ కూడా సర్దేస్తున్నాడు అనమాట. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా?